షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పద హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం పెదవడుగుతోందే చలిసావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవగా ప్రాణం పోయినట్టు. మాల్సి రేయ్, ఎవడ్రా నువ్వు? మీ చెల్లెల్ని అడగండి, లేదా నేను చెప్పేది దయచేసి అందరూ వినండి. మానసి మనసేంటో తెలుసా? తన బావ మధుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. నేను ప్రేమిస్తున్నానని చెప్తే మధునే ప్రేమిస్తున్నాను, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మధును పెళ్లి చేసుకోలేకపోతే నన్ను చేసుకుంటారని మాటిచ్చింది. ఎక్కడికి? నేను మానసి క్లాస్మేట్, తనని కలవాలి. సార్ ఎవరిని పంపించొద్దన్నారు. ఇక్కడ నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితే వదలంటావేంటయ్యా? మానసి మానసి ఎక్కడికి వెళ్తాం? ఆగు, మానసి! ఎవరు లేరు. నేను వెళ్ళాలయ్యా. రావయ్యా బయటికి, చెప్తే వినబెట్టి వదలబోయా, నేను వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి వీలేదు. వెళ్ళు. మానసి మళ్ళీ ఏమొచ్చిందర్రా? రావయ్యా, వదలు. చెప్తే వినబెట్టి రా. మానసి నడు. వదలమని చెప్పు మానసి, నీకోసమే వచ్చాను మానసి. సెక్యూరిటీ. నువ్వు మా జూనియర్ కదా? అవును సార్, మీ జూనియర్ని, మానసి క్లాస్మేట్ని. ఏ మానసి, మర్చిపోయావా? చెప్పు కిరణ్. చెప్పు కిరణా, ఎంత ప్రశాంతంగా అంటున్నావు మానసి? నన్నెందుకింత మోసం చేశావు? రేయ్, ఎవడ్రా నువ్వు? నా చెల్లి నిన్ను మోసం చేయడం ఏంటి? మీ చెల్లెల్ని అడగండి, లేదా నేను చెప్పేది దయచేసి అందరూ వినండి. బాస్, అందరికన్నా ముఖ్యంగా నువ్వు వినాలి. మానసిని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు మానసి మనసేంటో తెలుసా? తన బావ మధుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. నేను ప్రేమిస్తున్నానని చెప్తే మధునే ప్రేమిస్తున్నాను, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మధును పెళ్లి చేసుకోలేకపోతే నన్ను చేసుకుంటారని మాటిచ్చింది. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? మోసం కాదా? ఏంట్రా ఇది? ముందేమో ఆ పిల్ల మీద నిందలేసి గొడవ చేశారు, ఇప్పుడేమో ఏకంగా ఈ పిల్లే ప్రేమించిందంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలే నిశ్చితార్థం చేసుకోవాలా వద్దా? వద్దండి, మానసి అంటే నాకు ప్రాణం. మానసిని నాకు వదిలేసి మా ప్రేమను బతికించండి. నర్మయ్, పెద్దమ్మా మాట్లాడుకో, చంపేస్తా. నేనెందుకు నోరు మూసుకుని కూర్చున్నాను? నిజంగా అది ప్రెగ్నెంట్ కాదు.
అత్తయ్య, నేను చెప్పేది వినండి. నా భర్త బిడ్డ అసమర్థులు కారు. అనుకుంటే ఏదైనా సాధిస్తారు. కష్టపడి నన్ను నా కుటుంబాన్ని పోషిస్తారు అనే నమ్మకం మీకుంటే, వాళ్ళని నిజంగా మీరు నమ్మితే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తారో, నమ్మకం లేదని ఊరికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం. ఇదిగో తీసుకోండి. ఓకే. ఇక నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్ 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 సార్. హలో, నేను ఫార్చ్యూన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. అమౌంట్ పంపాల్సిన అవసరం లేదు. హ్యాక్ అయిన అకౌంటే మళ్ళీ రన్ అవుతుంది. కానీ మీరు పంపిన సేనాపతికి మేము 25 crores ఇచ్చామండి. మేము ఎవరిని పంపలేదే. ఏంటి మీరు అనేది? సేనాపతి మా ఆఫీస్లోనే ఉన్నాడు. పంపే ముందు కాల్ చేస్తామన్నాం కదా. దొంగ రావడానికి కారణం నాకిప్పుడు అర్థమైందన్నయ్య. ఏంటి చెల్లెమ్మది? పెద్దదినా రోషిణి గారు, మీరు కూడా మాతో పాటు షాప్కి రావాల్సి ఉంటుంది. నేను రానండి. అంటే ఆ నేరం చేసింది మీరేనా? వసుంధర ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంకెప్పుడు ఈ గడప దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటల్లుడు అలా చెప్పావేంటి బావా? నా ప్రాణాలు కాపాడింది నువ్వు కాదు, వసుంధరే. నేను చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికైనా వసుంధర ఇక్కడ ఉండాల్సిందే. వెంటనే 10 లక్షలు పంపించమని అడుగుతాను. ప్రాబ్లం సాల్వ్ కదా. అడుగు ధనుష్. ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేక క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. అవునా? ఇప్పుడే కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేయి ధనుష్. ఆన్ చేస్తాను, దాందే ఉంది. బంగారా, ఇదిగోండి మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. కొత్త బట్టలు అక్క పెళ్లిలో కొత్త బట్టలు వేసుకోలేమనుకున్నాం, కానీ నువ్వు టైంకి తీసుకొచ్చావు. ఏ పెళ్లి కూతురా, ఇదిగో నీ డ్రెస్. ఇవన్నీ నువ్వెందుకు తీసుకొచ్చావే? ఇవి నీ పెళ్లికి నా గిఫ్ట్ అనుకో. ప్రేమ ప్రాణుల పెళ్లి జరగటానికి, నీ ప్రేమ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియడానికి ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఏంటే మా అమ్మనేదో అన్నావంట? ఏం పెంపకం మీది అని అడిగావంట? ఏంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? అది మాట్లాడలేదు, వదిలే అంటున్నాను కదా. ఇది మౌనవ్రతంలో ఉంది. ఓ
మౌన వ్రతంలో ఉందా? ఇప్పుడు ఉంటుంది చూడు నీకు. బాధపడకు ఇంద్రావతి. నీ కన్న కొడుకే నిన్ను శత్రువులా చూస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం పచ్చి బాలింతని కూడా చూడకుండా దేవత లాంటి ఒక మంచి మనిషి ప్రాణాన్ని తీశారు. ఆమె నా పిల్ల ఆడ ఉంటే ఇట్లా జుట్టు పట్టుకొని మా ఎత్త. మీ ఊర్లో నాటకాలు అన్నట్టు ఇక్కడ నాటకాలు అన్నట్టు కుదరదు. ఆ పాపకి మైండ్ సరిగా లేదు కదా, చిన్న పాపకి. జుట్టు పట్టుకొని లాక్కొచ్చి పని ఎట్లా చేపిస్తాను? నీకు అసలు బుర్ర పని చేస్తుందా, లేదంటే నీకు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, లేదంటే మీ అమ్మ నిన్ను ఇంత భయంకరంగా మార్చేసిందా? మీ అమ్మ ఇప్పుడే ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే 20 సంవత్సరాల క్రితం ఈ సౌండ్ బాక్స్ ఎలా ఉండేదో మా అందరికి అర్థం అవుతుంది. మీకు ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలా? ఊరు పెద్ద, ఆయన ఊరు పెద్ద కాదు, మనం తప్పుగా ప్రకటించే ఊరు పెద్ద కాదు. ఊర్లోని ఎలక్ట్రికల్ పని చేసుకొని ఇటువంటి కొంపలు కోల్చడానికి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేటటువంటి ఒక మనిషి మాత్రమే. నీ పేరేంటమ్మా? ప్రభావతి. అమ్మ పేరు తండ్రికి పుట్టడం ఆమె దౌర్భాగ్యం మేడం. చీలే గుండెలో చీకటి దారిలో ఆపేదెవ్వరో నీ శోకం. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.